హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం నిన్న డిమార్ట్కి అయితే వెళ్ళాం కదా. సో ఏమేమైతే తీసుకున్నామో ఈ వీడియో చూపిస్తాను చూడండి. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో ఇట్లా డైలీ వ్లాగ్స్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. సో అందరికీ ఎట్లా అయితే సపోర్ట్ చేస్తారో మనకు కూడా చేయండి. వీడియోస్ కొంచెం మెయిన్ వీడియోస్ కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఇవైతే ఖచ్చితంగా వస్తాయి. సో అక్కడ ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ చూడండి మొబైల్లో. సో అక్కడ నుంచి ఇక్కడ ఆపరేట్ చేసుకుంటూ వీడియో తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఈమె అక్కడికి వచ్చిందనుకోండి, ఖచ్చితంగా కెమెరాను ముడుతుంది, డిస్టర్బ్ చేస్తుంది. అది పడదంటే మన లక్ష్యం మాలు. ఇది ఆలోచించుకోండి. అందుకోసం అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టుకొని షూట్ చేస్తున్నాం మేము. ఇక్కడ నుంచి మొత్తం ఆపరేషన్ ఇప్పుడు ఆఫ్ చేయాలని ఏం చేయాలని ఇక్కడ నుంచే. సో నిన్న డిమార్ట్కి వెళ్ళాము. నేనేమనుకున్నా అంటే రూపీస్ బిల్ అయితే కావచ్చు, కొంచెం తక్కువ సామాన్లు కొనుమని చెప్దాం అనుకున్నా. అది అవుదమ్మా. కానీ ఏమేమి ఉన్నా చూడండి ఒకసారి. ఇదిగోండి పిండి ప్యాకెట్, ఇది గోధుమ పిండి 5 kgs. మనకు ఆశీర్వాద్ కూడా ఉంది, కానీ ఇది ఏంటంటే మనకు 170 రూపీస్ డిస్కౌంట్ ప్రైస్. ఎంఆర్పి 225 ఉంది. ఎంఆర్పి 225 ఉంది, కానీ మనకు ఇదిగోండి. సో చక్కి అట్ట ఇది మనకు ఓన్లీ 170 రూపీస్కే వచ్చింది, తక్కువ. ఎందుకంటే ఆశీర్వాద్ కొంచెం ప్రైస్ ఈ పిండి కూడా బాగుంది. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. మా ఫ్యామిలీలో దగ్గర ఒక 4 ఫ్యామిలీస్ అయితే మా వాళ్ళే తీసుకున్నారు. ఇవి ఇప్పటికి కంటిన్యూగా వాడుతున్నారు, బాగున్నాయి, తీసుకోండి ఇది. ఇక నెక్స్ట్ టూత్ బ్రష్లు. సో టూత్ బ్రష్లు అంటే మనకి మామూలుగా ఒక్కోటి 20-25 వస్తాయి కదా. సో 20-25 వస్తాయి కాబట్టి మనకు ఈ బ్రష్లు 64 రూపీస్కే వచ్చినాయి. బెటరే, మళ్ళీ ఎక్కువ రోజులు కూడా వస్తున్నాయి ఇవి. సో మీరు కూడా వీటిని వాడచ్చు, బాగానే ఉంది. నెక్స్ట్ డ్రింక్ జ్యూస్, ఇవి మనకు ఆల్ మిక్సింగ్ జ్యూస్ అన్నమాట. ఇవి బై 1 get 1, 80 రూపీస్ ఒకటి, కానీ మనకు బై 1 get 1లో 40 పడ్డది. ఈమె అల్లరి మామూలు కాదు, ఇక కష్టం అడ్జస్ట్ చేసుకోండి, మీరు ఏమనుకోకండి. ఖచ్చితంగా అల్లరి భరించలే. ఇప్పుడు ఇక్కడనే ఉంచుకోవాలి భరించుకుంటూ, లేదంటే అక్కడ ఆ కెమెరా కింద పడ్డది, ఏదైనా కూడా చేస్తుంది. ఇక చేసేదాకా ఈమె నిద్ర పడ్డది. ఇక ప్రజెంట్ అయితే ఇంట్లోకి వెళ్ళి ఈ మన మిల్క్ షేక్ ఉన్నాయి, స్ట్రాబెరీ మిల్క్ షేక్. ఇక వాళ్ళు ఒకటి తాగుతుంటారు, ఇంకోటి కావాలంటుంది. బాగానే ఉంటాయి ఇవి, తీసుకోండి. మనకు దీని ఎంఆర్పి 40 ఉంది కదా, మనకైతే 25 రూపీసే పడుతుంది ఒక్కొక్కటి, బాగానే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి ఇంట్లోకి కావాల్సిన ఈ సామాన్లన్నీ తీసుకున్నాము. మామూలుగా డిమార్ట్లో కొంచెం క్వాలిటీగానే ఉంటున్నాయి. బయట కిరాణా షాప్లో అక్కడిక్కడైతే ప్రైస్ ఎక్కువనే ఉంటాయి. సో అక్కడైతే తక్కువ ప్రైజే. సో ఇవన్నీ ఇంట్లోకి తీసుకున్నట్టు, ఇక ఆవాలు, పప్పులు, పిండి, రవ్వ, సంథింగ్ అవన్నీ తీసుకున్నాం. ఇవైతే ఓపెన్ చేయలేము, అక్కడనే ఇక కేజీ 1/2 kg అట్లా తీసుకున్నాం మేము. అది పక్కన పెట్టేసి ఇక సెట్ తీసుకున్న ఒకటి 200 రూపీస్ పడ్డది, మంచిగా ఉంది. సో అక్కడ డిమార్ట్లో కొన్న క్లాత్ కూడా నాకు బాగా నచ్చుతాయి. ఒక్కొక్కటి 5-6 సంవత్సరాల వరకు అయితే కలర్ పోదు, మళ్ళీ క్లాత్ కూడా ఏం కాదు, అంత బాగుంటాయి. సో అందుకోసం అయితే ఒకటి తీసుకున్నా, ఒక 2-3 తీసుకోమన్నా, కానీ ప్రజెంట్ అయితే ఒకటి తీసుకున్నా. ఓపెన్ చేస్తాను, నేను కూడా ఇంకేం ఓపెన్ చేయలేదు. ఇంకా ఇవ్వండి వాటర్ బాటిల్స్ 21 రూపీస్ ఒక్కొక్కటి పడ్డది. ఒక 4 దాకా తీసుకున్నాము. ఇవ్వండి, ఆ పక్కకు కూర్చొని హెల్ప్ చేస్తా అన్నది ఏం చేస్తాము ఆమెకి తెలియదు. ఏమైతే ఆ స్ట్రాబెరీ మిల్క్ వాటర్ వస్తుంది కింద, వాటితో ఆడుకుంటుంది. ఇప్పుడు మనం అక్కడ నుంచి వెళ్దామంటే చేసుకొని ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఇక్కడ ఉంచుటే మనం ఒక రకంగా ఇట్లా కంట్రోల్లో పెట్టి చిన్నగా ఒకరికి వీడియో తీసుకోవాలి. ఈవెన్ కంఫర్ట్, ఇంకా కంఫర్ట్ తర్వాత ఇంకేంటి ఇవన్నీ కొందరు పక్కనే కూర్చోండి. విమ్ లిక్విడ్, ఈ విమ్ లిక్విడ్ కూడా అంటే మేము స్టార్టింగ్లో పోయినప్పుడు ఇంకా బాగా ఆఫర్ ఉండే, తక్కువ ప్రైస్ కొండి బై 1 get 1 అట్లుండే, అప్పుడు బాగా బెనిఫిట్ అనిపించింది. ఇప్పుడు బై 1 get 1 ఆఫర్స్ ఎక్కువ లేవు, తక్కువ ఉన్నాయి బాగా. అందుకే జస్ట్ ఏవైతే అవసరమో అవే తీసుకున్నాం, ఎక్స్ట్రా కూడా ఏం తీసుకోలే. కానీ ప్రైస్ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం లోకల్ పోయి షాపింగ్ చేస్తాం, కిరాణా షాప్లో అక్కడ కొనుక్కుంటాం కదా, అక్కడితో పోస్తే ఇవి ప్రైస్ తక్కువనే, సేమ్ ప్రోడక్ట్ ప్రైస్ తక్కువ ఉంటాయి. సో అందుకోసం చెప్పి డిమార్ట్ ప్రిఫర్ చేసిన. నేను ఎక్కువ షాపింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా డిమార్ట్కే వెళ్తాం. తినడానికి కుర్కురే ప్యాకెట్ తీసుకున్నాం, 1-2. అంటే బయట తిండి ఎక్కువ పెట్టాం, కానీ లైట్గా 1-2 తీసుకున్నాం, తక్కువ అని చెప్పి. లాస్ట్కి ఈ మధ్యనది నేనే తింటాను, కానీ ఇవన్నీ తిన్నారు ఇంట్లో మొత్తం, ఇవన్నీ నేనే తింటాయి సామాన్లన్నీ. ఉంటుంది సంసారం.
సంసారం ఒక చదరంగం. బిఫోర్ మ్యారేజ్ ఇట్లాంటివి ఏముంటాయి, ఆఫ్టర్ మ్యారేజ్ ఇవన్నీ ఇట్లా ఉంటాయి. పెద్ద గిఫ్ట్స్ ఉంటాయి, చిన్నవి కాదు. బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే ఇట్లా ఇప్పుడు ఈమె నాకు గిఫ్ట్లు బాగా ఇచ్చింది. అప్పుడు అసలు మీకు వీలైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తారు గిఫ్ట్ ఏమి ఇచ్చిందో. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా, మేమేం చూపెట్టలే కానీ ఇప్పుడు ఖచ్చితంగా చూపిస్తాం. అందులో ఉంచుకునే కొన్ని మీకు కామెంట్ పెట్టండి కింద, మీకు ఇట్లాంటి వీడియోస్ ఏమైనా కావాలి. మా ఇద్దరు గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఫుల్ ఉన్నాయి. మీకు వినే ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది 100% నేను చెప్తున్నా. సో ఖచ్చితంగా చూసినా కింద కామెంట్ చేయండి. ఒక్కో కామెంట్ పెట్టినా కూడా చేస్తాం ఖచ్చితంగా. ఒక్కైనా సరే మీరు పెట్టకుండా నేనే కామెంట్ పెట్టుకొని మరి వీడియో చేస్తాను. మీ ఇష్టం, ఎట్లయినా ఓకే. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇదిగోండి ప్లేట్స్. కెమెరా కట్టం పోతున్నారా, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. చెట్టు ఇక మాకు బయట ఇంకా ఉన్నాయి, మరి అనేది చూపెట్టాం. సో వీడియో లెంతీ అయితే కాబట్టి వేరే వాళ్ళు చూసి నేను అడిగితే వెళ్ళి తీసుకొని వచ్చిండు నా కోసం. నేను ఆల్రెడీ బిల్ చేపిస్తుంది కౌంటర్ దగ్గర పోయి. వేరే వాళ్ళు ఎవరో దీన్ని తీసుకున్నారు, అలా చూసి ఇది మంచిగా ఉందని అన్నది. జస్ట్ మంచిగా ఉందని అంతే. నేను వెంటనే ఉరికిపోయి దీన్ని తీసుకొచ్చి అందులో వేసిన. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మంచిగా ఉంది, 99 రూపీసే, బాగుంది. ఉందని చెప్పాలంటే మీరు కూడా తీసుకోండి, పనిచేస్తాయి. ఇప్పుడు మా అక్కడ పనిచేస్తా అంటే ఎటైనా షూట్స్ పోయినప్పుడు మేకప్ సంబంధించిన ఇందులో వేసుకోవడానికి తీసుకున్నాం అన్నట్టుగా. ఇంకా అంతే, అన్ని పిండిలు, పప్పులు, ఈ అటుకులు, అవి ఇవి అన్ని చిన్న చిన్న సామాన్లే. సో వీటన్నిటికి కలిపి చెప్పినా కదా, నేను స్టార్టింగ్లో ఒక 1000 కిలో బిల్ అయింది అని అనుకున్నా. కానీ లాస్ట్కి ఎంతైందో మీరు గెస్ చేయండి, నేను కింద కామెంట్లో పెడతా. నేను చెప్తున్నా. సో మీరు కనుక కరెక్ట్గా ఈ ఫిగర్ దాకా అయింది అని చెప్తే నేను వాళ్ళ పేరైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మీకు ఇట్లా మెన్షన్ చేస్తా. వీళ్ళు చెప్పినని చెప్పి జస్ట్ మీ గురించి చెప్తాను నేను. ఏమైనా మీ ఇన్స్టాగ్రామ్ అది ఏమైనా ఉన్నా చెప్పండి ఫ్రీగా. జస్ట్ మీరు కరెక్ట్ బిల్ ఏంటని చెప్తే మీ ఇన్స్టా ఐడి కానీ మీకు ఏమైనా ఛానల్ ఉంటుంది కానీ దాన్ని ఫ్రీగా ప్రమోట్ చేద్దాం. మనం ఇట్లా ఉండని మన వాళ్ళని చెప్తాం. 2000 నుంచి 3000 మధ్యలో ఎంతైందో చెప్పండి కరెక్ట్ ఫిగర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2200 కానీ 2500 కానీ 2700 కానీ అట్లా చెప్పండి. ఇదంతే 2000 to 3000 మధ్యలో ఎంతైందో చెప్పండి మీరే బిల్లు. నేనైతే ఇప్పుడు ఏం చెప్పలేకపోలేదు, ఎందుకంటే చెప్తే ఇక్కడ వీడియో కంటిన్యూ అయినట్టుంటుంది, ఇక్కడ ఆగిపోయినట్టుంటుంది. సో ఇది మొత్తానికి మన ఈ డిమార్ట్ షాపింగ్ వీడియో. సో షార్ట్ వీడియో పెట్టినా అది చూడండి, అండ్ అట్లనే ఈ వీడియో కూడా చూడండి. ఇంకా ఈ వీడియో చేసుకునేటట్లేదు, ఇక చేసుకునేది నాకు అర్థమైంది. ఇట్లనే ఉంటుంది. మనం నెక్స్ట్ వీడియో చేయాలంటే కూడా ఇంత కష్టపడాల్సి వస్తుంది. సో జస్ట్ ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఫ్యామిలీస్ అంటే ఇట్లనే ఉంటుంది, ఎంత కష్టమో వీడియో తీయడం. అండ్ అట్లనే మనకు వీడియోస్ కూడా యూస్ వస్తాయో కొంచెం చూడండి, ఎంకరేజ్ చేయండి. ఈ ఛానల్లో అయితే కంప్లీట్గా ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ అయితే పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని ఉంటాయి. ఇక ప్రణయ్ సోన్ ఛానల్లో ఇక వేరే పెట్టదలుచుకోలేదు. ఒకప్పుడు ట్రిప్స్కి ఇక్కడికి వెళ్ళిన అవన్నీ కొంచెం రిస్క్ తీసుకున్నా. వీళ్ళు ఇంట్లో వాళ్ళు కొంచెం భయపడుతున్నారు అనవసరంగా అడ్వెంచర్ చేస్తే. అందుకోసం అని చెప్పి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఫ్యామిలీకి సంబంధించిన బ్లాగ్సే ఇందులో వస్తాయి, చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేసి అట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి వీడియోలో ఇవి మాట్లాడే ఛాన్స్ ఉంది కానీ మాట్లాడగలేదు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడిద్దాం. మా కూతురు డిస్టర్బెన్స్ చేస్తాను కొంచెం కాబట్టి. సో ఇంత ఫ్రెండ్స్, బాయ్ మరి, బాయ్ బాయ్.